హలో అండి అందరికి. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమి అనేవి సహజం. గెలిచామని విర్రవీగకుండా అలాగే ఓడిపోయామని బాధపడకుండా రెండింటినీ తటస్థంగా స్వీకరించడం అనేది నేర్చుకోవాలి. చదువుకున్న రోజుల్లో చాలా మంది హాఫ్ మార్క్ పోతేనే దానికోసం ఒక 2-3 రోజుల దాకా బాధపడతారు. అదే ఇంకొందరు 10 మార్కులు తక్కువ వచ్చినా సరే వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకీ మీరే టైపో నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వచ్చిన మార్క్ కి సంతోషించే వాళ్ళ లేకపోతే రాని హాఫ్ మార్క్ కోసం బాధపడే వాళ్ళ నాకైతే చెప్పండి. ఈ ఎగ్జామ్ లో హాఫ్ మార్క్ తక్కువ వచ్చిందని మనం తేలికగా తీసుకుంటే మళ్ళీ ఎగ్జామ్ లో 10 మార్కుల లేదా ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కానీ సేమ్ తో అలాగే ఉంటాం. అదే ఇప్పుడే హాఫ్ మార్క్ ఎందుకు తక్కువ వచ్చిందా అని ఆలోచించి దానికోసమే అన్ని రకాలుగా మనం ప్రయత్నించి నెక్స్ట్ టైం అది కూడా తక్కువ తెచ్చుకోదని పట్టుదలతో ఉంటే తర్వాత 10 మార్కులకు 10 వస్తాయి. ఇంతకీ మీరు చదువుకున్న రోజుల్లో మీరు గుడ్డా బ్యాడా లేకపోతే యావరేజా ఎలాంటి స్టూడెంట్ నాకైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే బాగా చదువుకునేదాన్ని. పరిస్థితుల కారణంగా ప్రస్తుతం అయితే ఖాళీ. కాకపోతే 10th లో స్కూల్ ఫస్ట్ అలాగే ఇంటర్మీడియట్ లో తెలంగాణ స్టేట్ 7వ ర్యాంక్ అయితే నేనైతే సంపాదించుకున్నా. మరి మీరు బాగా చదివి ఏదో ఒకటి సాధించాలనే కల ఉన్న వాళ్ళు నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అచీవ్ చేసిన వాళ్ళు కూడా చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.